ఒకరోజు కృష్ణుడు అన్నాడట, నా పుట్టుక కారాగారంలో జరిగింది. నేను ఈ భూమి మీద అడుగు పెట్టకముందే నన్ను చంపాలని చాలామంది చూశారు. నేను పుట్టగానే మా అమ్మగారికి కూడా దూరమయ్యాను. వయసు పెరిగే కొద్దీ చాలామంది అసురులు నన్ను హతమార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాస్త పెద్దయ్యాక మా గ్రామం నుండి మకం మార్చాల్సి వచ్చింది. ప్రజలు నన్ను పిరికివాడిగా పరిగణించారు. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కూడా నాకు దూరమైంది. ధర్మం కోసం యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించాను. కానీ ఎంతోమంది మరణానికి కారణం నేను అని నిందించబడి శపించబడ్డాను. ఆ శాపం కారణంగా నా వంశం మొత్తాన్ని కోల్పోయాను. కిందటి జన్మ కర్మ ఫలితంగా కేవలం బొటనవేలికి బాణం తగిలి నేను మరణించాను. ఇంత జరిగినా నేను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఎప్పుడు ఎవరి చెడు కోరుకోలేదు. మరి నువ్వెందుకు నీకు వచ్చిన ప్రతి చిన్న కష్టాన్ని భారంగా తీసుకుంటున్నావు? నీకు నీ పైన నమ్మకం లేదా? లేక నా పైన నమ్మకం లేదా? నువ్వు ఉన్న పరిస్థితులు నువ్వు ఏంటి అని ఎప్పుడూ చెప్పవు. నువ్వు నడుస్తున్న మార్గం వల్ల నీ విధి నిర్వచించబడదు. నువ్వు తీసుకున్న దశల ద్వారా నిర్వచించబడుతుంది. నీకు చెడు జరిగినంత మాత్రాన లేదా నీకు ఎవరైనా చెడు చేసినంత మాత్రాన కుంగిపోవనవసరం లేదు. కర్మానుసారంగా జరగాల్సింది తప్పకుండా జరుగుతుంది.